సినీ నటి రేణు దేశాన్ని వ్యక్తిగతంగా దూషించిన కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ బిగ్ టీవీతో తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సినీ నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె పైన అదేవిధంగా ఆమె చేసిన వీడియోలకు సంబంధించి అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమె చేసిన ఫిర్యాదుకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు ఈ ఫిర్యాదుకు సంబంధించి కావచ్చు రేణు దేశాయ్ గారు ఏమని కంప్లైంట్ చేశారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, అదేవిధంగా క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసినట్టుగా, తన ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా, స్టాకింగ్ చేస్తున్నట్టు పిటిషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసాం. దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే, ఈ దర్యాప్తులో భాగంగా ఎంతమంది పైన ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది? ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఏ అకౌంట్లకు సంబంధించి ఆమె డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది? అకౌంట్ డీటెయిల్స్ అవి గోప్యంగా ఉంచబడతాయి. ఎందుకంటే నేరస్తులు ఎవరైనా కానీ చట్ట పరిధిలో తప్పించుకోలేరు. చాలామంది అనుకుంటా ఉన్నారు, నా ఫోన్ నెంబర్ తెలియదు, నేను నిక్ నేమ్ పెట్టుకున్నాను, నా అడ్రస్ తెలియదని. డెఫినెట్లీ వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తాం. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారో, ఒక వ్యక్తి యొక్క ప్రైవసీకి కానీ లేకపోతే ఒక వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్కి కానీ భంగం కలిగించే విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ బయట తీసి ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తాం. సార్, ఇప్పటి వరకు కూడా అంటే ఫిర్యాదులో భాగంగా ఎంతమంది, అంటే మీరు చెప్పినట్టుగా ఎంతమంది మీద కేసులు నమోదు, అంటే ఎంతమంది మీద ఆమె కంప్లైంట్ రేజ్ చేసింది? ఆ అకౌంట్లో డీటెయిల్స్ లేకపోయినా కూడా ఏ అకౌంట్లు, ఎన్ని అకౌంట్లు ఆమె దానిలో ఇంటర్ప్రిట్ చేసింది? అవన్నీ సీక్రెట్, అవన్నీ మేము డిస్క్లోజ్ చేయము అవన్నీ. ఎందుకంటే నేరస్తుల పేర్లు కానీ లేకపోతే ఇంకా కంప్లైంట్ వివరాలు కానీ అవన్నీ కూడా ఎక్కువ మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎవరిని కూడా వదిలిపెట్టము. వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పుతాము ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, సంబంధం లేని వ్యక్తులు రెస్పాండ్ అవుతూ ఉంటారు. అన్నెసరీ కామెంట్స్ అంటే అవి ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, అంటే మనం సభ్య సమాజం తలెత్తుకోలేనటువంటి వర్డ్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మనం సొసైటీలో కూడా మన పేరెంట్స్ చెప్తుంటారు, ఈ బ్యాడ్ వర్డ్ ఇది మనం వాడకూడదు, మనం మాట్లాడకూడదు అని. సో కాబట్టి నీకు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనకి మీరు ఒక అభిప్రాయం ఉంటారు, నేను ఒక అభిప్రాయం ఉంటాను. మీ మధ్యన నా మధ్యన భేదాలు ఉంటే మనం డిస్కస్ చేసుకుంటాం. నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాలి, ఇది బాగుంది అంటే బాగుంది అని చెప్పాలి. అంతేగాని దాని మీద నువ్వు బూతులు తిట్టడం లేకపోతే ఇంకా చేయడం అదంతా కరెక్ట్ కాదు. ఎవరిని ఏం తిట్టినా కానీ వాళ్ళంతా వీళ్ళే ఉంటారు. ఎవరైతే ఈ 10 మంది కావచ్చు, ఈ 100 మంది కావచ్చు, ఎస్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ తిడుతుంటారు, అక్కడ తిడుతుంటారు, అన్ని ప్లాట్ఫామ్ మీద వాళ్ళే ఉంటారు. సో ఆ ప్లాట్ఫామ్ని ఒకసారి తీస్తే ఖచ్చితంగా ఇదంతా ఆగిపోతుంది అనుకుంటున్నాం మేము. ఇంకెవరైనా కనుక కొత్తగా క్రియేట్ అయినా కానీ వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని కూడా పెట్టే తీసుకొస్తాం. ఓకే, అంటే సోషల్ మీడియా మీద మీ యొక్క ఫోకస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వేగవంతం చేసే అవకాశం ఉంటుందా? ఫోకస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ అన్నెసరీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళు ఇది చేయడం వల్ల ఇంకా సోషల్ మీడియాలో రచ్చ పెరిగిపోయి దాన్ని పబ్లిక్ అందరికీ కూడా ఇన్కన్వీనియన్స్గా వాళ్ళని చాలా కొంతమంది మనోభావాలు కూడా చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళందరి మీద దృష్టి సారించాము, తీస్తాం బయటికి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డీసీపీ సాయి మనోహర్ చెప్తున్న వివరాల ప్రకారం ఎవరైతే ఇప్పుడు రేణు దేశాయ్ గారే కాకుండా మిగిలిన సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారో, అసభ్యకర కామెంట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా రేణు దేశాయ్ చేసిన ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నాము. త్వరలో ఆ నిందితులను కూడా పట్టుకొని కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి డీసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సైబరాబాద్.